హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 45. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, తన వైపై చూస్తున్న దేవ కళ్ళలోకి చూస్తున్న ప్రీషాలు ఏదో తెలియని అనుభూతి. అది ఆశ్చర్యమా, ఆందోళన, లేక ఇన్ని రోజుల తర్వాత అతని చూడడం వల్ల కలిగిన ఉపశమనమా? అదేంటో ఆమెకి అర్థం కాలేదు. ఏమీ ఆలోచించకుండా అలాగే అతని వైపు చూస్తూ ఉంది. అందరూ హాల్లోనే నిలబడి ఉన్నారు. నాగవల్లి దేవ ఆరోగ్యం గురించి పని వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి జాగ్రత్తలు చెప్తుంది. దేవాకి టైంకి భోజనం ఇవ్వాలి, మందులు మిస్ అవ్వకూడదు, ఎప్పుడు ఎవరో ఒకరు వాడి దగ్గర ఉండాలి. డాక్టర్ చెప్పినట్టు కనీసం 1 రోజులు పూర్తి రెస్ట్ అవసరం. దేవ అసహనంగా చూశాడు. అమ్మా, నాకెవరూ అవసరం లేదు, నన్ను నేను చూసుకోగలను. 4-5 రోజుల్లో నేను సెట్ అయిపోతాను. నువ్వు ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకునే పరిస్థితులు లేవు దేవా. డాక్టర్ స్పష్టంగా చెప్పారు, 1 రోజులు నువ్వు ఏ పని చేయకూడదని. నాగవల్లి గట్టిగా చెప్పింది. బాయ్, అమ్మ చెప్పేది విను. నీ పని గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాళికాక నేను చూసుకుంటాం అంటూ కాళీ వైపు చూసి, కదా కాళికాక అని అడిగాడు. కాళీ వెంటనే తలూపాడు. అవును, పనంతా మేము చూసుకుంటాం, నువ్వు విశ్రాంతి తీసుకో దేవా. దేవ విసుగ్గా నిట్టూర్చాడు. సరే, ఇప్పుడు మాత్రం నా రూమ్కి వెళ్ళాలి, చాలా నిద్రొస్తుంది అంటూ స్టెప్స్ వైపు చూసేసరికి అతన్ని చూస్తూ ఉన్న ప్రీష చూపు మరల్చుకుని దిక్కులు చూస్తూ ఉంది. ఈ మనిషికి ఇంత యాటిట్యూడ్ ఎందుకు? కనీసం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా కూల్గా ఉండొచ్చు కదా. ఎప్పుడూ ఆ కోపమే, ఎవరి మాట వినడు. అసలు ఈ మనిషికి ఇంత యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుందో అని లోపల తిట్టుకుంటూ ఉంది. మిత్రాశేషు చెరువువైపు దేవాని పట్టుకుని జాగ్రత్తగా పై ఫ్లోర్లో ఉన్న అతని గదికి తీసుకొస్తున్నారు. దేవ కళ్ళు ప్రీషాపైనే ఉన్నాయి. కానీ ప్రీషా మాత్రం మళ్ళీ అతని వైపు చూడలేదు. కావాలని అతని చూపుని తప్పించుకుంటూ అతని పట్టించుకున్నట్టుగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. మరోవైపు స్టెప్స్ పక్కన ఉన్న ఇందు దేవ వైపే చూస్తూ ఉంది ఆందోళనగా. అది గమనించిన మిత్ర లోపల కోపంతో రగిలిపోతూ ఇందు మొహంలోకి తదేకంగా చూశాడు. ఆమె దేవా గురించి ఏదో ఆలోచిస్తుందని అతనికి అర్థమైంది. తనని కోపంగా చూస్తూ దేవాని తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. దేవ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇందు వెంటనే తన గదిలోకి వెళ్ళింది. డోర్ క్లోజ్ చేసి ధీరజ్కి కాల్ చేసింది. 2 రోజులుగా కనెక్ట్ అవ్వని ఫోన్ ఈరోజు కనెక్ట్ అయ్యేసరికి కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది ఇందు. హలో ఇందు, మిత్ర వాళ్ళకి నా మీద అనుమానం వచ్చిందనిపిస్తుంది, అందుకే నేను దాక్కున్నాను అని చెప్తుండగా ఇందు ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి, నువ్విప్పుడు ఎక్కడున్నావు అని అంటూ మరొక మాట అడగబోతున్నా కానీ కాల్ ఒక్కసారిగా డిస్కనెక్ట్ అయింది. హలో హలో, ఎన్నిసార్లు కాల్ చేసినా మళ్ళీ కనెక్ట్ కాలేదు. వాడికి ఏమైంది? వాడి ప్రాబ్లంలోకి నన్ను కూడా లాగేశాడు. మిత్రకి నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని తీవ్రంగా టెన్షన్ పడుతూ చైర్లో కూర్చుంది. మరోవైపు మిత్ర దేవాని అతని గదిలో బెడ్పై పడుకోబెట్టాడు. నర్స్ అవసరమైన మందులు, దిండ్లు, ఇతర వస్తువులన్నీ సర్దింది. కాసేపు అలాగే పడుకున్న దేవాకి సడన్గా ఏదో గుర్తొచ్చింది. పక్కన చైర్లో కూర్చొని ఫోన్ చూస్తున్న నర్సును చూసి, నువ్వు ఇంకేం తినలేదు కదా, వెళ్ళి తినేసిరా అని అన్నాడు. తర్వాత తింటాను సార్. పర్లేదు, వెళ్ళు, నాతో మిత్రున్నాడు కదా దేవా అనడంతో సైలెంట్గా తలూపి కిందకు వెళ్ళిపోయింది నర్స్. ఆమె వెళ్ళిన వెంటనే దేవా మిత్ర వైపు చూశాడు. దేవా, నాకు పని చేయాలి, వెళ్ళి విసిగి తీసుకురా. అది విన్న మిత్రమోహం కోపంగా మారింది. బాయ్, నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పింది చెయ్యి. నీ పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు బెడ్ మీద నుండి లేవడానికి కూడా డాక్టర్ పర్మిషన్ కావాలి. అలాంటిది తాగడం అంటే? నాకు తెలుసు, నేను చెప్పింది చెయ్యి దేవ మొండిగా అన్నాడు. మిత్ర కోపంగా నిట్టూర్చాడు. నీ మొండితనం ముందు ఎవరి మాట పనిచేయదు అని చెప్పి నిస్సహాయంగా తన గదిలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక విస్కీ బాటిల్ తీసుకొని దేవ గదివైపు వస్తున్నాడు. అదే టైంలో ప్రీష తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. దేవాను చూసిన క్షణం నుండి ఆమె మనసులో ఏదో తెలియని అశాంతి చోటు చేసుకుంది. ఎంత ప్రయత్నించినా కుదురుగా కూర్చోలేకపోయింది. ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాను, కాస్త గార్డెన్లోకి వెళ్తే రిలాక్సింగ్గా ఉంటుంది అని అనుకుని గది నుంచి బయటకు వచ్చింది. కారిడార్లోకి రాగానే మిత్ర ఎదురుగా వస్తూ కనిపించాడు. మిత్ర, ప్రీష గొంతు వినగానే తలెత్తి చూశాడు మిత్ర. అతని అడుగులు అక్కడే నిలిచిపోయాయి. ప్రీష అతని దగ్గరకొచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అంతలో ఆమె చూపు
అతని చేతిలో ఉన్న విస్కీ బాటిల్పై పడింది. ఇదేంటి, ఎవరికోసం తీసుకెళ్తున్నావు? ఆశ్చర్యంగా అడిగింది. మిత్ర ఒక్కసారిగా కంగారు పడ్డాడు. వెంటనే బాటిల్ తన వెనక్కి దాచేస్తూ, అది ఏం లేదు అన్నాడు తడబడుతూ. ప్రీష అతని మొహాన్ని గమనిస్తూ, మిత్ర నిజం చెప్పు, ఏం జరుగుతుంది అని అడిగింది. మిత్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పట్టుబడిన దొంగల అలాగే కందగడ్డ మొహం పెట్టుకుని చూస్తున్నాడు. నేను ఏదైనా తప్పుగా అడుగుతున్నానా? అసలు ఏం జరిగిందో తెలుసుకునే రైట్ కూడా నాకు లేదా? అందుకే నాకు చెప్పాలని అనిపించడం లేదా అని అంది. ఆమె మాటలు విన్న మిత్ర నొచ్చుకున్నాడు. ప్రీష ప్లీజ్ అలా అనకు, విషయం అంత పెద్దదేం కాదు. నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. మిత్ర మాటల్లోని బాధని గమనించిన ప్రీష కూడా బాధగా అనిపించింది. సారీ మిత్ర, నిన్ను బాధ పెట్టాలని కాదు, ఏం జరిగిందో తెలుసుకోవాలని మాత్రమే అడిగాను. చెప్పడం కష్టంగా ఉంటే పర్లేదు. అయ్యో అలాంటిదేం లేదు. అది నీకు ఎలా చెప్పాలో, చెప్పడం కరెక్టో కాదో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రీష కనుబొమ్మలు ముడిచింది. ఏంటి? బాయిదాన్ని తీసుకురమ్మన్నాడు, కానీ డాక్టర్ తాగమని చెప్పుండరు కదా? మిత్ర అవునన్నట్లుగా తలూపాడు. మరి నువ్వు అతన్ని ఎందుకు ఆపలేదు? ప్రీష వెంటనే అంది. ఆపలేదని కాదు, చెప్పి విసిగిపోయాను. బాయి నా మాట ఎప్పుడైనా వింటాడా? చెప్తే నన్నే తిడతాడు. ఇప్పుడు ఇంకాస్త లేట్ అయితే గెటౌట్ అంటాడు. మిత్ర నిస్సహాయంగా నిట్టూచి ముందుకు నడిచాడు. అతని పెదవులపై అల్లరి చిరునవ్వు చేరింది. ప్రీష అతన్ని చూస్తూ, ఇతను ఎలాంటి మనిషి? తన ప్రాణం గురించి కూడా పట్టించుకోడు. ఆమె ఆలోచనలో ఉండగానే మిత్ర దేవ గది లోపలికి వెళ్ళిపోయాడు. దేవ చాలా తక్కువగా తాగుతున్నప్పటికీ దేవ గురించి ప్రీషాకి కంప్లైంట్ చేసినందుకు ఎందుకు హ్యాపీగా అనిపించింది మిత్రకి. ఏదో పెద్ద విక్టరీ సాధించినట్టుగా అనిపించింది. మిత్ర నవ్వుతూ రావడం చూసిన దేవ కనుబొమ్మలు ముడిచాడు. ఏంటి అలా పళ్ళని బయటపెట్టి నవ్వుతున్నావు? ఏం దొరికింది నీకు? మిత్ర వెంటనే తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, ఏం లేదు బాయ్, ఇదిగో నీ బాటిల్ తీసుకో, తాగే. అది నా రోజు వారి పనన్నట్టుగా బాటిల్ మీద బాటిల్ తెస్తున్నట్టుగా అంటున్నావు. ఆ పెట్టెక్కడుంది అని అడిగాడు. అక్కడ అని మిత్ర ఒకవైపు చూపించాడు. దేవ ఎలాగోలా లేచి అటువైపు నడవబోయాడు. బాయ్ నేను తీసుకొస్తాను. నువ్వెందుకు లేస్తున్నావు? మిత్ర ఆపబోయాడు. వద్దు, నేనే తీసుకుంటాను. దేవ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి ఆ పెట్టె ఓపెన్ చేశాడు. అందులో తలకు గాయమైన ఒక చిన్న క్యాట్ ఉంది. దాన్ని చూసిన మిత్ర మొహంలో నవ్వు చేరింది. అరే, ఇది చాలా చిన్నగా క్యూట్గా ఉంది, ఎక్కడ దొరికింది అని అన్నాడు ఆ బుజ్జి వైట్ క్యాట్ వైపు చూస్తూ. ఇందాకే బయట గార్డెన్లో కనిపించింది. దేవ చేతిలోని బాటిల్ని పక్కన పెట్టి మెడికల్ కిట్ని తీసుకున్నాడు. అంటే దీనికోసమే బాటిల్ తీసుకురమ్మన్నావా? మిత్ర అమాయకంగా అడిగాడు. అన్నాడు దేవ బాటిల్ ఓపెన్ చేస్తూ. మిత్ర తల పట్టుకుని, కానీ నేను ఇంకో పని కూడా చేశాను బాయ్ అని మనసులో అనుకుంటూ తనలో తాను అల్లరిగా నవ్వుకున్నాడు. దీన్ని పట్టుకో అంటూ దేవ మెడికల్ కిట్ని మిత్ర చేతిలో పెట్టి క్యాట్ గాయాన్ని ఆల్కహాల్తో క్లీన్ చేశాడు. తర్వాత మందు వేసి మెల్లిగా బ్యాండేజ్ కట్టి మళ్ళీ జాగ్రత్తగా ఆ పెట్టెలో పెట్టాడు. దానికి ఏమైనా తినడానికి తీసుకురా అంటూ వైన్ బాటిల్ తీసుకుని గాయమైన చేత్తో మూత అందుకుంటుండగా గాయం నొప్పి పెట్టి కళ్ళు మూసుకున్నాడు. మిత్ర వెంటనే అతన్ని పట్టుకుని, బాయ్ ఇక చాలు, కొంచెం కూడా జాగ్రత్త లేదు నీకు అని అంటూ అతన్ని జాగ్రత్తగా బెడ్పై కూర్చోబెట్టాడు. ఇంత గాయం ఉన్నా ఎందుకు లేచావు? డాక్టర్ కంప్లీట్ రెస్ట్ తీసుకోమని చెప్పలేదా? నీ మొండిపొట్టు నీదే. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు దేవ. అప్పుడే రూమ్లోకి వచ్చిన ప్రీష అతని చేతిలో బాటిల్ చూసి తాగుతున్నాడు అనుకుని ఒక్కసారిగా చప్పట్లు కొట్టింది. వావ్, వెరీ గుడ్. దేవ మిత్ర ఇద్దరూ ఆమె వైపు చూశారు. ప్రీష వ్యంగ్యంగా నవ్వి, నీ నుంచి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. అక్కడ నీ తమ్ముడు నీ గురించి ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే మళ్ళీ బాటిల్ పట్టుకున్నావు. ఆమె మిత్ర వైపు తిరిగి, నిన్ను అస్సలు పట్టించుకుని అన్నయ్య గురించి నువ్వు మాత్రం ఎంత టెన్షన్ పడ్డావు, అతని కోసం కన్నీళ్ళు కూడా పెట్టుకున్నావు అని అంది. మిత్ర మౌనంగా చూస్తున్నాడు. దేవ ఆమె వైపు ఆశ్చర్యంతో కూడిన అయోమయంతో చూస్తూ, హే అమ్మాయి, నా రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఎందుకు? ఎవరిని అడగకుండా ఎక్కడికైనా వెళ్ళే పాస్ నీ దగ్గర మాత్రమే ఉంటుందా? చేతులు జోడించి దేవ వైపు సూటిగా చూస్తూ అడిగింది ప్రీష. దేవ ఆమెను తీక్షణంగా చూస్తూ, నువ్వు బయటేం చేస్తున్నావు? విధ్వంస్ నిన్ను అని అంటూ ఆమె చేతుల వైపు చూస్తూ ఆగిపోయాడు. ఆమె చేతులకు సంఖ్యలు లేవనే విషయాన్ని దేవ అప్పుడే గమనించాడు. మిత్ర కూడా అది గమనించి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతని అసంపూర్ణమైన మాటల వెనుక ఉన్న అర్థాన్ని
ప్రీష అర్థం చేసుకుంది. చిన్నగా నవ్వుతూ దేవ బెడ్కి కొంచెం దగ్గరగా వెళ్ళింది. నేను జీవితాంతం ఖైదీగా ఉంటానని అనుకున్నావా అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను అగ్నినని, నన్ను బంధించడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని బూడిద చేసేంత ధైర్యం నాలో ఉందని ఒకసారి చెప్పాను కదా అంది ఘాటుగా. దేవ ఆమె మాటలకి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆమె మొహంలోకి తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఆమె అతనికి పూర్తిగా మారిపోయినట్టుగా అనిపించింది. ఇంతకుముందు ఆమె మాటల్లో గర్వం ఉండేది, కానీ ఇప్పుడు ఆ గర్వం స్థానంలో కొత్త కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. దేవ కోపంగా చూస్తూ, నన్ను ఆదేశించడం ఆపు, నన్నెవరూ ఆదేశించలేరు, అర్థమైందా అని అన్నాడు. అతని చూపులు తనపైనే ఉన్నాయని గమనించిన ప్రీష పళ్ళు బిగించి ఓకే అని అంటుంది. ఒక్కసారిగా అతని చేతిలో ఉన్న విస్కీ బాటిల్ని లాక్కుంది. దేవ అయోమయంగా చూశాడు. నువ్విప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు. నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించకపోయినా కనీసం నీ గురించి ప్రాణం పెట్టుకుని టెన్షన్ పడుతున్నా నీ తమ్ముడు గురించైనా ఆలోచించు అంటూ మిత్ర వైపు చూసింది. నీకు అలా జరిగినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా అతనికి ప్రశాంతత లేదు. నువ్వు ఇలా చేస్తుంటే అతనికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా? అసలు నువ్వే మనిషివి? దేవ ఆమె ప్రవర్తనకి ఆశ్చర్యంగా చూస్తూ, హే అమ్మాయి, నా బాటిల్ ఇవ్వు, ఇదేం ప్రవర్తన అని అన్నాడు. ఇవ్వను, అది నా బాటిల్, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నువ్వు తాకూడదు. నేను తాకూడదా? దేవ చిరాగ్గా అన్నాడు. అవును, నువ్విప్పుడు తాగకూడదు. దేవాకి ఆమె మాటలు పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడే అతని చూపు ప్రీష వెనుక నిలబడి ఉన్న మిత్రపై పడింది. మిత్ర ఇద్దరినీ చూస్తూ లోపల సంతోషంగా నవ్వుతున్నాడు. దేవాకి విషయం అర్థమైంది. అయితే ఇదంతా మిత్ర పనన్నమాట అని అనుకుంటూ ప్రీష వైపు తిరిగి, నా బాటిల్ నాకివ్వు అని అన్నాడు. నో, నా బాటిల్ నాకివ్వు. ఈసారి దేవస్వరం గంభీరంగా మారింది. కానీ ప్రీష మాత్రం ఏమాత్రం భయపడకుండా అతని కళ్ళలోకి చూస్తూ, నీకంత ధైర్యం ఉంటే లేచొచ్చి తీసుకో అని అంది. ఆ మాట దేవ మొండితనాన్ని మరింత రెచ్చగొట్టింది. అతను కష్టమైన బెడ్ మీద నుండి లేచాడు. బాయ్ ఆగు! మిత్ర ఆందోళనగా ముందుకొచ్చాడు. కానీ దేవ వినలేదు. కాలి గాయం నొప్పిగా ఉన్నా భరిస్తూ ప్రీష వైపు అడుగులు వేయసాగాడు. అతని పరిస్థితి చూసిన ప్రీష ఒక్కసారిగా భయపడింది. ఇక చాలు అంటూ చేతిలో ఉన్న బాటిల్ని పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేసి తర్వాత ఏమీ ఆలోచించకుండా దేవ దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుని తిరిగి బెడ్పై కూర్చోబెట్టింది. నీకు అసలు బుద్ధుందా? గాయాలయ్యాయి, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. అయినా నీ పవర్ చూపించడానికి ఇలా లేచొస్తావా? కోపంగా అంది. దేవ సైలెంట్గా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఒక చోట ప్రశాంతంగా కూర్చో అని చెప్పి ప్రీష అతని నుండి దూరం జరిగింది. దేవ ఆమెని చూస్తూ ఉన్నాడు. ఆమె తనకు ఇంత దగ్గరగా ఉండడం, తననిలా మందలించడం అతనిలో ఏదో అలజడి రేపింది. అంతలోనే విధ్వంస్ గుర్తొచ్చి దేవు ఒక్కసారిగా తేరుకున్నాడు. అతని మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. ఇక చాలు, నా గదిలోంచి బయటకు వెళ్ళు అని గట్టిగా అరిచాడు. అతనిలో వచ్చిన ఆకస్మిక మార్పుకి ప్రీష షాక్ అయింది. మిత్ర కూడా నిశ్చేష్టుడే దేవ వైపు చూస్తూ నిలిచిపోయాడు. నేను చెప్పేది వినిపించడం లేదా? ఇక్కడ నుండి బయటకు వెళ్ళు మరింత గట్టిగా అరిచాడు. ప్రీష కోపంగా అతని వైపు చూస్తూ, నేను వెళ్ళకపోతే అని అంది. దేవ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకొని కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఆడాలనుకుంటే నీ ఆట ఆపు, లేదంటే చివరికి ఎవరు ఏమి కోల్పోరు, నీకే కోల్పోవడానికి కూడా ఏమీ మిగలదు అని అన్నాడు. ప్రీష అతని మాటలు అర్థం కానట్టుగా అతని వైపు చూసింది. దేవ ఆమె చెయ్యి వదిలేస్తూ, వెళ్ళి నీ విధ్వంసం చూసుకో, ఇలా ఇంకొక రూమ్లోకి రావడం మంచిది కాదు అని అన్నాడు. బాయ్, ఆమెతోలా మాట్లాడకు. మిత్ర వెంటనే అడ్డుపడ్డాడు. దేవ అతని వైపు తిరిగి చురుగ్గా చూశాడు. నేను ఎవరితో ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పించకు. మిత్ర మౌనంగా ఉండిపోయాడు. ప్రీష మాత్రం దేవ వైపు సూటిగా చూస్తూ, మిత్ర, అర్థం చేసుకోవాలనుకునే వాళ్లకు ఒక మాట చాలు, కానీ మనసులో విషం మాత్రమే నింపుకున్న వాళ్ళకి ఎంత చెప్పినా మనిషి మాటలు అర్థం కావు అని అంది. ఆ మాటలకి దేవ పళ్ళు బిగించి, అంటే నేను మనిషిని కాను అంటున్నావా అని అన్నాడు. ప్రీష వ్యంగ్యంగా నవ్వింది. ఓ వదిలి, నా సింపుల్ మాటలే నీకు అర్థం కావడం లేదు, ఇంతకంటే ఎక్కువ చెప్పినా ఎలా అర్థమవుతాయి అని అంటూ ఒక అడుగు ముందుకు వేసి, నేను ఇక్కడికి రావడం తప్పు అంటున్నావు కదా, ఒకసారి నువ్వే ఆలోచించు. నువ్వు నా రూమ్కి డోర్ కూడా తట్టకుండా వచ్చినప్పుడు ఆ రూల్ నీకు గుర్తు రాలేదా అని అంది. దేవ ఏం మాట్లాడలేదు. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి రూమ్కి రావడం నీకు తప్పు కాదు, కానీ నేను ఇక్కడికి రావడం తప్ప? పైగా ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు, మిత్ర కూడా ఇక్కడే ఉన్నాడు. ప్రీష మాటలకి దేవ కోపంగా పళ్ళు బిగిస్తూ
అతని కోపంగా చూస్తూ వెనక్కి తిరిగి దుమ్మదుమ్మలాడుతూ వెళ్ళిపోయింది ప్రీష. మిత్ర దేవ వైపు కోపంగా చూస్తూ, బాయ్, నువ్వు చేసిన అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి ప్రీష వెనుక పరిగెత్తాడు. ప్రీష, ఒక్క నిమిషం ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. అసలు విషయం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్ మిత్ర. ఆ పొగరుబోతు మనిషి గురించి నేను ఏమీ వినాలనుకోవడం లేదు. ప్రీష ఆగకుండా నడుస్తూనే ఉంది. మిత్ర ఆమె పక్కనే నడుస్తూ మౌనంగా ఉన్నాడు. ప్రీష ఆగి అతని వైపు చూసింది. తప్పు నాది. ప్రతిసారి నేను ఎవరో ఎక్కడున్నానో మర్చిపోతున్నాను. ఇక్కడి మనుషులు నా ప్రపంచానికి చాలా డిఫరెంట్గా ఉంటారు. ఇతరులని ఎలా బాధ పెట్టాలో వాళ్ళకి తెలుసు, ఎలా అవమానించాలో తెలుసు. కానీ వాళ్ళ మనసులో ఎదుటి వాళ్ళ బాధ గురించి ఒక్కసారి కూడా ఆలోచన రాదు. ఆగకుండా మాట్లాడుతూ ఒక్కసారిగా నిట్టూర్చింది. కానీ నేనలా కాదు. ప్రీష, మిత్ర ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. లేదు మిత్ర, ఆమె అతన్ని ఆపేసింది. ఇప్పుడు అది నాకు ఇంపార్టెంట్ కాదు. ఆ పొగరుబోతుతో నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. వినాలనుకున్నది కూడా విన్నాను. ఇక అంతే. ప్రీష, ఒక్కసారి నా మాట విను. బాయ్ నిన్ను బాధ పెట్టాడని నాకు తెలుసు. కానీ నన్ను నమ్ము. ఆయన బయటికి కనిపించేంత కఠినాత్ముడు కాదు. జీవితం బాయ్ నుండి చాలా లాగేసుకుంది. ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోయాడు. ఆ బాధే ఆయన్ని ఇంత కఠినంగా మార్చింది. కానీ ఈరోజు మొదటిసారి బాయ్ నీ ముందలా మాట్లాడడం నేను చూశాను. ఆయన లోపల చాలా విషయాలు దాగున్నాయి. ఆ నిజాలు బయటకు వచ్చే వరకు బాయ్ అసలు కథ కూడా బయటికి రాదు. ప్రీష అతని మాటలు విన్నా కరిగిపోలేదు. నువ్వు అతన్ని సమర్థిస్తున్నావు. అతను చేసిన ప్రతిదాన్ని నేను మర్చిపోయి అతని క్షమించాలని చెప్తున్నావా? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను నన్ను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చాడు. అతని వల్లే నేను ఈ నరకంలో బతకాల్సి వస్తుంది. బాయ్ని ఇక్కడ తీసుకొచ్చాడని నేను ఒప్పుకుంటున్నాను. అదే అతను చేసిన ఏకైక తప్పు. మిత్ర మాటలకి ప్రీష మొహం తిప్పుకొని మౌనంగా నిలబడింది. కానీ నేను ఇక్కడ తీసుకొచ్చింది బాయ్ కాదు, విధ్వంస్. ఒకవేళ బాయ్ నన్ను ఇక్కడ తీసుకురాకపోయినా ఇంకెవరో నిన్ను తీసుకొచ్చేవారు. అసలు దోషి వేరొకరు. ఇలా చెప్పడం వల్ల అతను చేసిన తప్పు మాయమైపోదు కదా. ఇప్పుడే నేను అతన్ని తాగొద్దని చెప్పాను. అయినా నా మాట వినకుండా ఎలా పొగరుగా ప్రవర్తించడో చూసావు కదా. మిత్ర చిన్నగా నెట్టొచ్చాడు. బాయ్ ఆ విస్కీని తాగడానికి తీసుకురమ్మలేదు. ప్రీష అయోమయంగా అతని వైపు చూసింది. ఏంటి? బాయ్ దాన్ని తాగాలనుకోలేదు మరి? మిత్ర ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి మళ్ళీ దేవ గదిలోకి వెళ్ళాడు. మెడిసిన్ ప్రభావంతో నిద్రపోతున్న దేవాని చూసి తర్వాత పక్కన టేబుల్ మీద క్యాటున్న పెట్టెను జాగ్రత్తగా తీసుకుని బయటికి వెళ్ళాడు. అతను బయటికి వెళ్ళగానే కళ్ళు మూసుకొని ఉన్న దేవ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు విరిసింది. మిత్ర ప్రీష దగ్గరకొచ్చి ఆ పెట్టెని ఆ ముందుంచాడు. బాయ్ దీనికోసం తీసుకురమ్మన్నాడు, గాయాన్ని క్లీన్ చేయడానికి. ప్రీష ఆశ్చర్యంగా క్యాట్ వైపు చూసింది. ఈ చిన్న క్యాట్ కోసమా? అవును. మిత్ర చిన్నగా నవ్వాడు. బాయ్ బయటికి కనిపించినంత కఠినమైన మనిషి కాదు ప్రీష. ఆయన గురించి నీకు తెలియని చాలా విషయాలున్నాయి. అవన్నీ నీకు త్వరలోనే అర్థమవుతాయి. ప్రీష ఏమీ మాట్లాడకుండా ఆ చిన్న క్యాట్ వైపు చూసింది. దాన్ని చూడగానే అప్పటిదాకా ఆ మొహంలో ఉన్న కోపం మొత్తం మాయమైపోయి చిరునవ్వు చేరింది. సో క్యూట్, నేను దీన్ని నా దగ్గర ఉంచుకోవచ్చా అని అడిగింది మిత్ర వైపు చూస్తూ. మిత్ర తల అడ్డంగా ఊపాడు. సారీ, ఇప్పుడే నీకు ఇవ్వలేను. ఎందుకు? మిత్ర చిన్నగా నవ్వు. బాయ్ దీన్ని నీకు ఇవ్వడానికి ఒప్పుకోడు. బాయ్ చేయి నొప్పిగా ఉన్నా దాన్ని వద్దని ఆయనే స్వయంగా దీన్ని కట్టారు. అది పూర్తిగా కోలుకునే వరకు దాన్ని తనే కేర్ తీసుకుంటాడు. ఆ మాటలకి ప్రీష ఆశ్చర్యపోయింది. ఏమీ మాట్లాడకుండా ఆ బుజ్జి క్యాట్ని చేత్తో సుతారంగా ఒకసారి నిమిరి ఆలోచిస్తూ వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. మిత్ర దేవ గదిలోకి వచ్చి తాను తీసుకొచ్చిన పెట్టెని జాగ్రత్తగా అక్కడ పెట్టి దేవ వైపు చూశాడు. నీకు నిద్ర పట్టలేదని నాకు తెలుసు. దేవ కళ్ళు తెరవకుండానే ఆమెతో మాట్లాడడం అవసరమా అని అన్నాడు. అది నీకు అవసరమని అనిపించకపోవచ్చు, కానీ ఆమెకున్న అపార్థం క్లియర్ చేయడం నాకు అవసరం అనిపించింది అని అన్నాడు మిత్ర. దేవ నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసి, ఆమె నా గురించి ఏమనుకుంటుందో నాకు అనవసరం అని అన్నాడు. కానీ నాకు మాత్రం అవసరం. ఎందుకంటే ఆమె గురించి నువ్వు. మిత్ర వెంటనే చేతులు పైకెత్తి నవ్వాడు. ఓకే, ఇంకేమనను. రెస్ట్ తీసుకో. కాసేపట్లో నర్సు వచ్చి నేను చెక్ చేస్తుంది. దేవ చిరాగ్గా మొహం తిప్పుకున్నాడు. ఆ నర్స్ ప్లేస్లో ఇంకెవరైనా అబ్బాయిని పెట్టొచ్చు కదా. మిత్ర నవ్వకుండా ఉండలేకపోయాడు. నీకు అమ్మాయిలతో ఏంటి భయ సమస్య? అది వాళ్ళ డ్యూటీ.
దేవా అతన్ని కోపంగా చూశాడు. నా రూమ్ నుంచి బయటకు వెళ్ళు. మిత్ర నవ్వుకుంటూ బయటికి వెళ్ళబోతుండగా అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన వెంటనే అతని మొహంలో గర్వమైన చిరునవ్వు మెరిసింది. దేవాది గమనించాడు. ఏమైంది? మిత్ర ఫోన్ని పాకెట్లో పెట్టుకుంటూ, ఏం లేదు బాయ్, నేను వేటాడుతున్న వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ చివరికి నా చేతికి చిక్కాడు. దేవాకి ఎవరో అర్థమైంది. మిత్ర, ఇదంత పెద్ద విషయం కాదు. ధీరజ్కి ఏమైనా అయితే నీ అమ్మ బాధపడుతుంది. వాని వదిలే. మిత్ర తల అడ్డంగా ఊపాడు. సారీ బాయ్, నీ విషయంలో నేను ఏమీ పట్టించుకోను. నీ మాట కూడా వినను. వాని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మిత్ర ధీరజ్కి ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు. ఇందు పరిస్థితి ఏమవుతుంది? దేవా ప్రేక్షల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. చీఫ్ ప్రేషాని మీట్ అవుతాడా? వారి మధ్య ఇలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి. విధ్వంస్ తన అజ్ఞాత శత్రువుని కనిపెట్టడం కోసం ఇలాంటి ప్లాన్లు వేయబోతున్నాడు. ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కథని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.